శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో అందరూ ఒకసారి ఆత్మిక స్థితిలో పరమాత్మను తలుచుకుందాము. సో సమయం 9 అయింది. ఈ పాటికి మా ఇంట్లో పనులు చాలా మటుకు అయిపోయి ఉండాలి. అసలు ఈ సమయాన్ని మేము సెలెక్ట్ చేయడానికి కారణమే అది. కొంచెం అందరికీ అన్ని పనులు అయిపోతే కాస్త ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటారు, అభ్యాసం చేస్తారు అన్న ఉద్దేశంతో పెట్టాము. సో కాబట్టి కొంత సమయానికి ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఒకలాగా ఉండే, సో ఇంక ఇప్పటి నుంచి మనం ఏదైతే మన దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి మీకంటూ అంటే ఇప్పుడు మేము క్లాసు 9కి పెట్టాం కాబట్టి 9కంటూ మీరు రెడీ అవుతున్నారు, కానీ అలా ప్రతిదానికి ఒక సమయం కేటాయించి చేస్తూ పోవాలి. లేదు ఇంట్లోనే పని, ఆఫీస్లోనే పని అంటే అది ఎప్పుడూ ఉండేది, అది చేస్తాము. కానీ మన ఉన్నతి కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. సో కేటాయించడము అనంటే ఆధ్యాత్మికత వేరు, మీ ఇంటి పని ఆఫీస్ పని వేరు అని కాదు మా ఉద్దేశం. ఇక్కడ మీ ఇంటి పని ఆఫీస్ పని చేస్తారు, ఆ చేసేదే మీరు ఆత్మిక స్థితిలో ఉండి చేస్తారంతే. సో ఇది వేరు వేరు అనుకోవడం వల్ల చాలా మంది ఏం చేస్తారంటే సమయాన్ని కేటాయించలేకపోతున్నామండి అంటున్నారు. సో ఇక్కడ సమయాన్ని దేనికి కేటాయించమంటున్నాము? నేర్చుకోవడానికి కేటాయించండి అంటున్నాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30 నిమిషాలు అంతే. ఇది నేర్చుకుని ఆ తర్వాత మీరు ఇంట్లో పనులు చేస్తారు, మీ ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయం చేస్తారు, అన్ని చేస్తారు అవి. కానీ ఆత్మిక స్థితిలో ఉండి చేస్తారు, శాంతితోటి వ్యవహరించి చేస్తారు. సో మీరు రోజంతా శాంతితోటి వ్యవహరించారంటే మీరు ధర్మ మార్గంలో ఉన్నట్టు. మీరు రోజంతా అశాంతితోటి, భయంతోటి, టెన్షన్ తోటి, క్రోధంతో వ్యవహరించారంటే అధర్మ మార్గంలో ఉన్నట్టు. సో ఇదే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్. స్వధర్మము, పరధర్మము, అదే మనం నేర్చుకుంటున్నాము, ప్లస్ అభ్యాసం చేస్తున్నాము. సో దాన్నే మన ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొస్తాం. సో కాబట్టి కొంత సమయాన్ని కేటాయించండి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో మీకు ఏ ఆలోచనలు వచ్చినా కానీ మళ్ళీ ఇదే ఆలోచన చేస్తూ పోండి. ఈ ఆలోచన చేస్తుంటే వర్తమానంలోకి వస్తారు, ఆత్మాన స్థితిలోకి వస్తారు, స్వధర్మంలోకి వస్తారు. సో నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో మార్పు అన్నది ఎలా వస్తుందా అన్నది మీరు చేస్తూ ఉండండి. ఏమీ జరగట్లేదు కదా అని అనుకోవద్దు, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు గమనించాల్సిందంతే. సో కొంచెం సేపు కేటాయించి చెయ్యండి ఈ యోగం అన్నది. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. స్వయంగా భగవంతుడే మీరు చేసుకున్న పూజలకు ప్రతిఫలంగా ఈ జ్ఞానాన్ని మీ ఇంట్లో కూర్చోబెట్టి ఇస్తున్నారని ఇది శివాజ్ఞగా తీసుకుని కొంత సమయాన్ని కేటాయించి అరగంట రోజు నేర్చుకుని తర్వాత మీ లైఫ్, మీ దినచర్యలో దీన్ని పాటిస్తూ పోతారు. సో నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను మీకు అలవాటు అవ్వాలని నేను వాచా ద్వారా చెప్తున్నాను, కానీ మీరు చేసేటప్పుడు సంకల్ప స్థాయిలో చెయ్యాలి. జపం చేసినట్టు, భక్తి మార్గంలో చేసినట్టు చెయ్యొద్దు. ఇది జ్ఞాన మార్గం ఇది. సో డైరెక్ట్ గా నిరాకారుడికి కనెక్ట్ అవుతున్నాము. సో భక్తి యొక్క విధి విధానాలు అవి సపరేట్ కొంత చెప్పాను, రాబోయే రోజుల్లో కూడా చెప్తాను. భక్తి మార్గం ద్వారా వచ్చే వాళ్ళు ఏ రకంగా అభ్యాసం చేయాలని.
సో నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. సో ఇప్పుడు మీరు ఇది అభ్యాసం చేస్తున్నారు. ప్రాక్టికల్ లైఫ్లో, మీ దినచర్యలో ఎక్కడైనా ఏదైనా పరిస్థితి వచ్చి అమ్మో సమయం లేదు అని అనిపించింది అంటే వెంటనే అప్పుడు ఈ సంకల్పం చేయాలి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది అని. అప్పుడు ఆ తల మీద ఏదైతే సమయం అయిపోయిందన్న టెన్షన్, ఆ బరువు, ఆ సమయం పుష్ చేసినట్టు ఏవైతే మనకు అనిపిస్తున్నాయో అవన్నీ పోతాయి. ఆ తర్వాత కొంచెం నిదానంగా ప్లాన్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఇంకా సమయం మనని వెంటాడినట్టు, వేటాడినట్టు ఏదైతే ఆ బరువుగా ఫీల్ అవుతున్నామో అది పోతుంది మనకి. ఆ టెన్షన్ అన్నది తగ్గిపోతుంది. అంటే టెన్షన్ అంటే ఎప్పుడైతే మనకు థాట్స్ మీద అటెన్షన్ ఇవ్వమో దాన్ని టెన్షన్ అంటున్నాం. సో ఇప్పుడు థాట్స్ మీద అటెన్షన్ ఇస్తాం. సో నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. అందరూ నిదానంగా అభ్యాసం చేయండి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. ఈ సంకల్పాన్ని ఇంకా మీరు రోజంతా సమయం వైపు చూసినప్పుడు, సమయం తక్కువ పడ్డప్పుడు ప్రతిసారి ఆ సంకల్పాన్ని చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. ఇది ఆత్మిక శక్తి, సంకల్ప శక్తి. సో ఎప్పుడైతే నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది అని అనుకున్నప్పుడు మనలోని పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి లాంటి ఆత్మలో ఉన్న శక్తులన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. విస్తారంగా రాబోయే రోజుల్లో చెప్తాను. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. ఈ సంకల్పాన్ని ఏ రకంగా ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలో గడిచిపోయిన ఎపిసోడ్లలో చెప్పాను. ఒక్కసారి అక్కడ చూడండి. తర్వాత నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. దీని ప్రాక్టికల్ లైఫ్ కూడా నేను అయిపోయిన ఎపిసోడ్లలో చెప్పాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. తర్వాత పిల్లలకు సంబంధించిన సంకల్పాలకు సంబంధించిన స్లైడ్ కూడా తయారు చేశాము. గ్రూప్ లో కూడా వేశాము. సో పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు. సదా ఆజ్ఞాకారి భవ. ఎప్పుడైతే పిల్లలు చెప్పిన మాట వినటం లేదు అన్న ఆలోచన మీకు వస్తుందో వెంటనే ఆలోచనని మార్చాలి. పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు. ఎందుకు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు అంటున్నామంటే మన ప్రతి ఆలోచనలో, మాటలో యోగం అన్నది ఉండాలి. మనం కర్మయోగులు అవ్వాలి. సో కర్మయోగులు అవ్వాలంటే దాని అర్థం ఏంటి? కర్మ అంటే ఏంటి? మనసా వాచా కర్మను చేసేవన్నీ ఆలోచన కూడా కర్మే. సో ఇక్కడ మనం కర్మయోగులు అవ్వాలి అని అంటే, ఇప్పుడు అర్జునుడు ఎలాగైతే విషాదంలో ఉన్నప్పుడు దాన్ని యోగం అన్నారంటే విషాదంలో ఉండి కూడా భగవంతుని తలుచుకున్నాడు. కాబట్టి ఆ జ్ఞానము, ఆ శక్తి వల్ల ఆ మోహాన్ని జయించాడు, ఆ దుఃఖాన్ని జయించాడు. అందుకే 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో ఏం చెప్పాడు? నష్టామోహ స్మృతి లబ్ధ అన్నాడు.
అంటే నా మోహం నష్టం అయిపోయింది. ఇప్పుడు స్మృతిలోకి వచ్చాను. ఏ స్మృతిలోకి వచ్చాడు? ఆత్మ అన్న స్మృతిలోకి వచ్చాడు. ఆత్మ అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. కాబట్టి మోహాన్ని జయించాడు కాబట్టి, ఆ మోహాన్ని నష్ట మోహ స్మృతి లబ్ధ అంటున్నాడు. సో సో ఆ మోహం అన్నది నష్టం అయిపోయింది. దాన్నే మోక్షము అంటారు. అంటే మోహము క్షయం అయిపోవడం అని అర్థం. సో ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టు మా దగ్గర సమయం లేదు అన్న చోట వెంటనే నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది అన్న సంకల్పం ఏ రకంగా అయితే దాన్ని మారుస్తూ పోతున్నామో, అంటే ఇంకా ప్రతి దాంట్లో శ్రేష్ట సంకల్పాలు, బియాండ్ పాజిటివిటీ, ఎలివేటెడ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ కాదు. సో అదే విధంగా పిల్లల విషయంలో ఎప్పుడైతే పిల్లలు చెప్పిన మాట వినటం లేదు అని మీకు అనిపిస్తుందో వెంటనే దాన్ని మార్చాలి. పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు, అంటే మన ఆలోచనలో కూడా భగవంతుడు గుర్తు రావాలి. సో అప్పుడు ఏమైతుంది? దృష్టి ద్వారా సృష్టి. సో మన దృష్టికోణం ఇప్పుడు ఎలా మారింది? ఒకప్పుడు పిల్లలు వినరు అన్న చోట నుంచి పిల్లలు ఆజ్ఞాకారులు అన్న చోటికి మార్చి, అప్పుడు ఏమైతుంది? మనలో ఫస్ట్ మన శక్తి పెరుగుతుంది. మన నుంచి తరంగాలు ఆ పిల్లలకు వెళ్ళినప్పుడు పిల్లలు కూడా ఆజ్ఞాకారులు అవుతారు. ఆ తర్వాత పిల్లలకి ఇవ్వాల్సిన వరదానము సదా ఆజ్ఞాకారి భవ. సో ఇది థియరీ నేను చెప్పింది. చలో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా చెయ్యాలా అన్నది కూడా అభ్యాసం చేస్తాము. సో అందరూ ఒక్కసారి ఇది కూర్చుని చెయ్యండి. ఎందుకంటే ఈ పిల్లల విషయానికి వచ్చేసరికి ఇది ఒక పెద్ద సమస్య లాగా అయిపోయింది. అది యాక్చువల్ గా చిన్న సమస్య. సో ఏం చేయండి అంటే మీ పిల్లలని విజువలైజ్ చేయండి. సో విజువలైజ్ చేయడము అనంటే పిల్లల యొక్క రూపాన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వేసి భగవంతుని రూపం చూపిస్తున్నాం గాని, మనం ఏదైనా గుర్తు చేసుకునేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ రూపం వచ్చేస్తుంది. సో అదే విధంగా మీ పిల్లల రూపాన్ని ఇక్కడ మీరు దర్శిస్తారు, విజువలైజ్ చేస్తారు. చేసి నేను ఆత్మను, అందరూ చేయండి నాతో పాటు. ఎందుకంటే ఇది థియరీ కాదు, ఇది భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ సిరీస్. కాబట్టి మీరు నాతో పాటు చేస్తే మీకు అలవాటు అవుతుంది. ఇది ఎంత సులువు, ఎంత సహజ మార్గమో మీకు తెలుస్తుంది. కాబట్టి ఊరికే వింటూ కూర్చోద్దు, చెయ్యండి అందరూ నాతో పాటు. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఇది యోగ స్థితి. అంటే ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అయింది. సో ఇప్పుడు దేని ద్వారా కనెక్ట్ అయింది? మనస్సు ద్వారా. సో మనసన్నా, ఆలోచన సంకల్పం అన్నా ఒకటే ఇక్కడ. సో సంకల్పము అని ఎందుకంటారంటే మన ఆలోచన యొక్క ప్రభావం మొత్తం కల్పమంతా పడుతుంది. ఎందుకంటే మన ఆత్మలో రికార్డ్ అవుతుంది కాబట్టి. అందుకోసం అని చెప్పి సంకల్పము అన్నాడు, అంటే కల్పము. సో కల్పం అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటా అన్నది మన రాబోయే ఎపిసోడ్స్ లో ఉంటది. సో ఇప్పుడు మనము ఆలోచన ద్వారా భగవంతుడి కనెక్ట్ అయ్యాం. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పేసి భగవంతుని కనెక్ట్ అయ్యాము ఆలోచన ద్వారా. సో ఈ ఆలోచన చేయనీకి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. సో మనకి భగవంతుడికి ఎంత దూరము అంటే ఒక ఆలోచన. సో ఈ కనెక్ట్ అయిన ఈ యోగ స్థితిలో పిల్లలని విజువలైజ్ చేసి, సో భగవంతుని నుంచి తరంగాలు అంటే ఆయన దివ్య కిరణాలు మన ఆత్మలోకి వచ్చినట్టు, మన ఆత్మ నుంచి పిల్లల ఆత్మలోకి వెళ్తున్నట్టు అనుభవం, అంటే విజువలైజ్ చేయాలి. ఇది కంటికి కనపడని జ్ఞానం, బియాండ్ ద ఫిజికల్. మనం ఇప్పుడు దేహస్థితి నుంచి పైకెళ్తున్నాం. సో అర్జునుడి విషాద యోగంలో నెక్స్ట్ సాంఖ్యయోగ జ్ఞానం ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుని యుద్ధం చేయి. అంతర్గత యుద్ధం అంటే ఇదే అంతర్గత యుద్ధం. పిల్లలు చెప్పిన మాట వినాలంటున్నాము, అక్కడ చూస్తే నిజంగా చూస్తే వినటం లేదు. మనం అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. మీ నుంచి కంట్రోల్ అంటున్నాం, దానివల్ల తల్లిదండ్రుల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, పిల్లలకు భయం పెరుగుతోంది. సో ఇదొక అంతర్గత యుద్ధం అయిపోయింది. సో ఈ అంతర్గత యుద్ధంలో మనం నెగ్గాలి అని అంటే మనము బుద్ధి స్థిరంగా అవ్వాలి, స్థితప్రజ్ఞ స్థితికి వచ్చి శాంతిగా ఉండాలి, ఇంట్లో సంతోషంగా ఉండాలి అని అంటే ఇప్పుడు చేయాల్సిన పద్ధతి ఇది. అందుకే ఈ సిరీస్ కి భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని పెట్టాం. సో కాబట్టి అందరూ నాతో పాటు చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని భగవంతుడికి కనెక్ట్ అయ్యి ఈ యోగ స్థితిలో భగవంతుని యొక్క రూపాన్ని మీకు దగ్గరగా విజువలైజ్ చేయండి, దగ్గరగా దర్శించండి. భగవంతుడి విషయంలో చూడ్డము అన్న పదాన్ని వాడరు. చూడ్డం అంటే ఇప్పుడు మీరు నన్ను చూసినట్టు స్క్రీన్ పైన ఈ స్లైడ్ ని చూసినట్టు ఇప్పుడు ఇమేజ్ ని, ఇది చూడ్డం అంటారు. కానీ మనం ఇప్పుడు చేసేదంతా జ్ఞాననేత్రంతో చూడ్డం, బియాండ్ ద ఫిజికల్. దేహ స్థితి యొక్క పైన ఆత్మ అన్న స్థితిలో ఏం చేయాలన్నది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి శివ భగవాను నుంచి దివ్య కిరణాలు మన ఆత్మలోకి వచ్చినట్టు, మన ఆత్మలో నుంచి పిల్లల్లోకి వెళ్ళినట్టు విజువలైజ్ చేసి
పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు, సదా ఆజ్ఞాకారి భవ అన్న ఈ సంకల్పాలు చెయ్యండి. సో పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు, సదా ఆజ్ఞాకారి భవ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? పిల్లలని జ్ఞాననేత్రంతో చూస్తున్నాం, మూడవ నేత్రంతో చూస్తున్నాం. మన భౌతిక నేత్రాలతో చూసి మనం ఏం చేసాము? పిల్లలు చెప్పిన మాట వినరు అన్నాం. సో ఇప్పుడు జ్ఞాననేత్రంతో చూస్తున్నాం. జ్ఞాననేత్రం అంటే ఇక్కడ ఏంటి? సంకల్పం చేయడమే. మూడవ నేత్రంతో చూడడం అంటే ఇప్పుడు పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు అంటే వాళ్ళని కూడా ఆత్మిక స్థితిలో చూస్తున్నాము. వాళ్ళు శరీరం చిన్నపిల్లలైనా ఆత్మ చిన్నపిల్లలు కాదు. సో పిల్లలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ ఎప్పుడైతే ఈ రకంగా శివ పరమాత్మకు ఆజ్ఞాకారులన్న దృష్టితో చూస్తామో వాళ్ళలో ఆజ్ఞాకారి సంస్కారాలు పెరుగుతాయి. సో పెద్దల మాటకు గౌరవం ఇస్తారు. పెద్దలు కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకుని పిల్లలకు మార్గదర్శకులు అవుతారు. ఏదైతే ఈ మధ్య సంబంధాలు అంటే ఒక రిలేషన్షిప్స్ అన్ని స్ట్రెయిన్ అయిపోయినాయి, ఎవరి మాట ఎవరు వినరన్నట్టు అయిపోతాం. పిల్లలు ఒకటే మాట, ఏ సమస్య వచ్చినా అమ్మ ఇంట్లో చెప్తే అరుస్తారు అంటున్నారు. సో ఫ్రెండ్స్ కు చెప్తున్నారు, ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ వింటారు కాబట్టి. సో ఇప్పుడు అదే ఫ్రెండ్స్ ఇప్పుడు తల్లిదండ్రులు అవ్వాలి. పిల్లలు ఏదైనా చెప్తే ఇప్పుడు వినాలి ఓపిగ్గా విని మనం ఎప్పుడైతే భగవంతుడికి కనెక్ట్ అవుతామో ముందు శాంతి అనుభవం అవుతుంది. ఆ సమస్య యొక్క పరిష్కారం మీకు తడుతుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఓపిగ్గా వినడం మొదలు పెడతారో పిల్లలు ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వడం మానేస్తారు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఏంటంటే టెన్షన్ పడిపోయి నువ్వు ఎందుకు అలా చేసావు ఏంటని అరిచేసరికి వాళ్ళకి భయం వేసేసి చాలా విషయాలు చెప్పడం మానేస్తారు. ఫ్రెండ్స్కి చెప్తారు, ఎందుకంటే ఫ్రెండ్స్ అరవరు. కానీ ఏం సలహా ఇస్తారు వాళ్ళు? ఏం అనుభవం ఉందా ఫ్రెండ్స్కి? సో వాళ్ళకి అనుభవం ఉండదు. ఏదో ఒక తప్పుడు ఇది ఇచ్చేస్తారు. ఇక ఆ తర్వాత అది ఇంకేదో అవుతుంది. అయ్యాక అప్పుడు తల్లిదండ్రులు నెత్తి మీద పడితే అయ్యో ఇలా ఇప్పుడు చాలా చూస్తున్నాం. బర్త్డేస్ అని చెప్పేసి గూస్ బంప్స్ పార్టీస్ అని చెప్పి ఇంకెటో వెళ్ళిపోవడము, ఏదో న్యూసెన్స్ చేసుకోవడము, పోలీస్ కేసులు బుక్ అవ్వడం, అంత అయ్యాక అప్పుడు తల్లిదండ్రులకు తెలుస్తాం. అదే పేరెంట్సే గనక తల్లిదండ్రులే గనక ఫ్రెండ్స్ అయ్యారే అనుకోండి, నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు ఓపిగ్గా విన్న రోజున అరవకుండా కరవకుండా తిట్టకుండా కొట్టకుండా ఫస్ట్ వినగలిగితే, ఫస్ట్ స్టెప్ వినడం కలిగితే చాలా మటుకు పిల్లలు ఫ్రెండ్స్ వైపు వెళ్ళడం ఆగిపోతారు. తల్లిదండ్రులకు చెప్పడానికి ఇష్టపడతారు. అది అసలు సైకాలజీ. అసలు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడానికే ఇష్టపడతారు, కానీ కరుస్తున్నారు అన్నట్టు బయటికి వెళ్ళిపోతున్నారు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను ఏదైతే నేర్పించానో మీకు పిల్లలు శివ పరమాత్మక ఆజ్ఞాకారులు, సదా ఆజ్ఞాకారి భవ అని చెప్పి చేసి ఆ తర్వాత భగవంతుడే ధర్మాన్ని అయితే బోధిస్తున్నాడో ఈ క్లాసుల ద్వారా నేర్చుకుంటున్నారు, మీరు ఆజ్ఞాకారులై పాటిస్తూ పోండి. ఇంకా అప్పుడు చూడండి జీవితం ఎలా ఉంటుందో. మీరు మీ పిల్లలు ఫ్రెండ్స్ లాగా ఉండి ఒకరికొకరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుని షేర్ చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి. లేదా ఏమన్నా పిల్లలు ఏమైనా చేసినప్పుడు ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా కానీ మీ మధ్యలో సెలబ్రేషన్. సో ఫ్రెండ్స్ అంటే ఎందుకు ఇష్టపడతారు? ఏదన్నా ఒక సెలబ్రేషన్ అంటూ ఉంటది అక్కడ. సో పిల్లలు ఏదున్నా కానీ సరే కనీసం వెళ్ళేదన్నా షుగర్ కేన్ జ్యూస్ అన్న తాగొద్దామనో చాక్లెట్స్ అన్న అదని ఏదో ఒక చిన్న సైజ్ పార్టీలు చేసేసుకుంటూ ఉంటారు ఆ ఫ్రెండ్స్. ఆ పార్టీలు మీ ఇళ్లలో జరగాలి. ఇప్పుడు పార్టీ అంటే అది మళ్ళీ అంత విస్తారంగా వెళ్ళిపోమని కాదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పార్టీలు అంటే ఏం చేస్తారు? సాధారణంగా ఏ పిజ్జానో బర్గరో లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇట్లా ఏవో పిచ్చితిళ్ళు తింటూ ఉంటారు. అదే ఏదన్నా మంచిది విషయం చేసినప్పుడు మీరే గనక ఇంట్లో వండి పెడితే, మీరే చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా వండి పెట్టొచ్చు ఆ చెత్త తిళ్ళు బయట తినే కన్నా. నిజంగా తల్లి వండి పెట్టాలి కానీ పిల్లలు అక్కడ తినడానికి ఇష్టపడతారు. సో రాదు అంటే ఈసారి యూట్యూబ్ లో పుణ్యాత్ములు ఎంతో మంది కూర్చుని ఫ్రీగా నాలెడ్జ్ ఇస్తున్నారు. ఏ వంట ఎట్లా చేయాలా అని చెప్పి మంచి విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకప్పుడు వంట అంటే వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది, లేదా అమ్మమ్మల మీద పెద్దవాళ్ళ మీద చేస్తే వాళ్ళు నేర్పించేసరికి ఇంకా అయ్యేది. సో చాలా మందికి అసలు కొన్ని విషయాల్లో ఆ కిటుకన్నా తెలియకుండానే పోతాయి. కొన్ని వంటలు ఎట్లయిపోయినాయి అంటే అసలు అమ్మమ్మ అయితేనే బాగా చేస్తుంది అనేది అమ్మమ్మ లెగసీ నడిచేది. ఆ పచ్చళ్ళు గిచ్చళ్ళు ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్లలో వస్తుంటే అందరూ పెట్టేయగలుగుతున్నారు. సో కాబట్టి పుణ్యాత్ములు యూట్యూబ్లలో కూర్చుని ఉచితంగా ఇస్తున్నారు. సో అవి చూసి కూడా చేసేయచ్చు. సో ఏదైతే ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం ఒక ఫ్రెండ్స్ తోటి ఉంటుందో పిల్లలకు, అది ఇంట్లో తీసుకురావడం అన్నది చాలా సులువు.
అది ఫస్ట్ మీరు ఆలోచనని మార్చి, ఆ పిల్లలతో కూర్చుని మాట్లాడి, ఈ రకంగా చిన్న చిన్న పార్టీలు తినేటప్పుడు కలిసి తినడము. ప్లస్ ముఖ్యంగా వాళ్ళు చెప్పేది వినడం. వాళ్ళు ఏం చేసొస్తున్నారు బయట అన్నది వాళ్ళ నుంచి వినడం తప్పితే ఇంకా వేరే మెథడే లేదు. సో, ఆ రకంగా చేసి చూడండి. ఇల్లు ఎంత స్వర్గంలాగా అనిపిస్తదో, ఇంకా అది తర్వాత ఇంక మీరే నాకు చెప్తారు. నేనైతే థియరీలో చెప్పేసాను. ఎందుకంటే నేను చాలా మందికి చెప్పాను, పాటించి చూసారు. సో, ఇంట్లో వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎందుకులే, ఏంటిలే అని అంటారు. అదొక ఇదొచ్చేసింది చాలా మందికి. మేము చూస్తుంటాం. ఏదన్నా సెలబ్రేషన్ అంటే, ఎందుకులే అంటారు. కానీ చెయ్యండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాలు అలవాటు పడడానికి టైం పడతది. ఎస్పెషల్లీ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్న చోట ఏం చేస్తే, ఎందుకులే అనవసరమైన ఖర్చు. అంటే వాళ్ళు ఆ మాట అన్నారు కదా అని మీరు ఆగిపోకండి. ఎందుకంటే ఇంకా కొంతమంది ఆలోచనలు అలాగే ఉంటాయి. సెలబ్రేషన్ అన్నది జరిగి తీరాల్సిందే. ఆ చిన్న చిన్న పార్టీసు, స్పెషల్ ఐటెమ్స్ వండుకోవడము, ఫుడ్ అంటే ఇవన్నీ ఎందుకు? ఇట్స్ ఆహ్, ఫు ఆహారం అన్నది దగ్గర చేస్తది మనని. సో, మేమేమి పొద్దంతా కూర్చొని బిర్యానీలు వండండి అది ఇది వండండి చిన్న చిన్న స్వీట్స్ పిల్లలు ఏదైనా చేశారు. ఒక చిన్న సెలబ్రేషన్. ఇప్పుడు కొంతమందొచ్చి ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళే అన్నారు, "మా ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారండి ఇలా చెప్పినందుకు" అని. అప్పుడు ఏం చేయాలి? డెఫినెట్‌గా జరిగిన దానికి ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఐటెమ్ చేసుకొని ఒక సెలబ్రేషన్ అన్నది ఉండాలి. అప్పుడే ఆ జీవితంలో కొత్తదనం అన్నది ఉంటది. లేకపోతే ఏదో చేశారు వాళ్ళు అన్నారు అని కాకుండా, ఈరోజు ఈ స్పెషల్ ఐటెమ్ వండాం. ఎందుకంటే ఓకే. జూమ్‌లో చెప్పాము. అప్రిసియేషన్ వచ్చింది మనకి. సో, విల్ సెలబ్రేట్. సో, అప్పుడు ఆ జీవితంలో ఆ కొత్తదనం ఉంటది. ఆ ఉత్సాహం అన్నదొస్తది. అది ఏమీ లేకుండా అలా గడిచిపోయి నన్నెవ్వరు ఏమనలేదు, ఏం చేయలేదు అంటే ఒకలాంటి నిరాశ, నిస్పృహల్లో బతికేస్తున్నారు. సో, ఆధ్యాత్మికత అంటే అదే. ఆత్మాన్న స్థితిలో ఉంటాము. కుటుంబ సభ్యులతోటి స్నేహం ఇప్పుడు ఇలాంటివి చెప్తే కొంతమంది ఏమంటారు, మా ఇంటోళ్ళతోటి వీలు కాదండి అంటారు. మీరు ట్రై చేసి చూడాలి. ఇంట్లో గొడవలు పడడం ఎంత వీలైందో, కలిసుండడం గూడా వీలైద్ది. అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, చెయ్యరు అని అంటారు గానీ, ఒక మొదలంటూ పెట్టాలి. ఖచ్చితంగా ఒస్తది. సో, మొదలెక్కడ పెట్టాలి? ఆలోచన దగ్గర పెట్టాలి. సో, కుటుంబ సభ్యుల గురించి ఏం ఆలోచించాలో చెప్తున్నా పిల్లల విషయానికి. ఆజ్ఞాకారులంటాము. భర్త విషయానికొచ్చేసరికి గూడా, ఇంకిప్పటి నుంచి ఆలోచన మార్చి, ఆయన నా స్నేహితుడు అన్న ఆలోచన చెయ్యాలి. భర్త గూడా భార్య విషయానికొచ్చేసరికి ఆమె నా స్నేహితురాలు. ఆలోచనని మారుస్తూ పోతే మీ దృక్పథం అన్నది మారుతూ పోతూ ఉంటది. సో, అందుకే దృష్టి ద్వారా సృష్టి అన్నారు. సో, ఇదంతా కార్మిక్ ఫిలాసఫీ. సో, తర్వాత ఆహారం విషయానికొచ్చేసరికి ప్రతిది భగవంతుడికి సమర్పించి చెయ్యాలి. సో, సమర్పించి చెయ్యడము అనంటే ఏ రకంగా చెయ్యడం అన్నది గూడా ఇప్పుడు మనము నేర్చుకుందాము. స్క్రీన్ మీద ఒక చిత్రాన్ని వేసి చూపిస్తున్నాను నేనొక ఇమేజ్. సో, ఇదేంటంటే ఆహారంలో శివ పరమాత్మ దివ్య శక్తిని నింపే విధి అని చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే భగవంతునికి సమర్పిస్తున్నామో ఆయన తినరు. అది మనకందరికీ తెలుసు. మరెందుకు సమర్పిస్తున్నాము అనంటే, ఇక్కడ అర్జునుడి విషాద యోగానికి సమస్యకు పరిష్కారమే అక్కడ సాంఖ్య యోగాలో చెప్పారు. మీరు ఆత్మ అన్న విషయాన్ని తెలుసుకొని, మనస, వాచ, కర్మన ఆత్మిక స్థితిలో ఉంటూ కర్మలాచరించాలి. కానీ ఈరోజు ఆత్మలో శక్తి లోపిచ్చింది. సో, కాబట్టి భగవంతుడికి కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయ్యి ఏం జేస్తున్నాం ఈరోజు? ఇప్పుడు పిల్లల విషయానికొచ్చేసరికి పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులంట. ఎందుకు? కర్మయోగులు అవ్వాలి కాబట్టి. సో, అప్పుడు ఏమవుతది ఆ రకంగా చేసినప్పుడు, ఈ తమో ప్రధాన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి పోయి, సతో ప్రధాన ఆలోచనలొచ్చి, సతో స్థితికొచ్చి సంతోషం శాశ్వతంగా ఉంటది. అదే లాజిక్ ఇక్కడ ఆహారానికి గూడా పనిజేస్తది. సో, ఇక్కడ భగవంతునికి సమర్పించడము అనంటే, ఇంక ప్రతి పూటెళ్ళి ఎదురుంగా పెట్టడం కాదు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే, ఒక పండగలప్పుడు గుళ్ళోకెళ్ళి పెట్టడమే చేస్తున్నాం గానీ, సనాతన ధర్మంలో ప్రతి విషయము మనం ఏదన్నా ఆలోచించినా, భగవంతుడు ఆలోచనలో ఉండాలి. మాట్లాడినా ఆయన ఉండాలి, కర్మలో ఉండాలి. ఇందాకే అందుకే అదే చెప్పాను. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అనంటే, అది తమో ప్రధాన ఆలోచన, వ్యర్థం ఆలోచన. ఇప్పుడు దాన్ని ధర్మయుక్తంగా మార్చాలి, స్వధర్మంలోకి తేవాలి అనంటే, పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులన్నాం. అదే విధంగా
ఇక్కడ ఆహారం విషయానికి వచ్చేసరికి కూడా ఏంటంటే, మనం ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ చేయాల్సిన ఆలోచన నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే ఆత్మిక స్థితిలోకి వస్తాం ఉదయాన్నే. వచ్చి తండ్రిని తలుచుకుంటాం. శివ పరమాత్మ నా తండ్రి. సో ఆత్మ ఏం చేస్తదప్పుడు నేను ఆత్మని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి తండ్రి కనెక్ట్ అయినప్పుడు తండ్రిలోని దివ్య శక్తి ఆత్మలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం చేసే ఇల్లు ఊడవడము, తుడవడం పని ఏదైతే ఉందో స్థూలమైనది. ఇప్పుడు మనం నేర్చుకుంది బియాండ్ ఫిజికల్. సో ఇల్లు ఊడవడము, తుడవడము, తర్వాత స్నానం చేయడం స్థూలంగా ఇవన్నీ దినచర్యలో ఉంటాయి. అది చెప్పడానికి భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ సిరీస్ పెట్టలేదు. సో ఇది దేనికి చెప్పాము? అర్జునుడికి నువ్వు ఆత్మ అన్న విషయం తెలుసుకో అన్నాడు. తెలుసుకుని దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే బియాండ్ ఫిజికల్, స్థూలానికి పైకి వెళ్ళమని చెప్తున్నాడు. సో ఇక్కడ ఉదయం ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటామో ఆయనలోని కిరణాలు మన ఆత్మలోకి వచ్చినప్పుడు ఆత్మలో ఉన్న తమో ప్రధానత పోయి సతో గుణాలు వస్తాయి, స్వధర్మంలోకి వస్తాయి. ఇది జ్ఞాన స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడవడం అంటే స్థూలంది ఎలాగూ చేస్తారు. ఇంట్లో ఏవైతే తమో ప్రధాన తరంగాలు ఉంటాయో, సో మనం టెన్షన్ పడ్డ తరంగాలు, మనం భయపడ్డ తరంగాలు, కోపం తెచ్చుకున్న తరంగాలు, పిల్లల్ని భయపెట్టిన తరంగాలు, వాళ్ళు టెన్షన్ పడ్డ తరంగాలు. సో ఈ రకంగా ఇంటి యొక్క వాతావరణం అంతా తమో ప్రధానంగా, మన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చెత్త. స్థూలంగా నేలకుండే చెత్తని మనం ఊడుస్తున్నామే కానీ వాతావరణంలో ఉన్న ఈ తరంగాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ కోసం ఏదైతే వైబ్స్ అంటున్నారు, వైబ్రేషన్స్, ఇంకా దాన్ని కట్ చేసి వైబ్స్ అంటున్నారో మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను దాన్ని ఇంకా తెలుగులో తరంగాలు. సో ఇంట్లో కోపం యొక్క తరంగాలు, భయం యొక్క తరంగాలు, లేదా సోమరుతనం యొక్క తరంగాలు, తిట్ల యొక్క తరంగాలు, వీటన్నిటిని శుభ్రపరచాలి. ఇది ఊడవడం అంటే. లేదా భగవంతుడి పూజ అంటే ఏదో కింద ఊడ్చి తుడిచేసి ఇంకా దేవుడి పూజలు అంటే ఏ రకంగా ఊడ్చి తుడిచి బొట్లు పెడుతూ ఉంటారంటే ఇది అంతా ఎప్పటికి తేలుతుందా అనిపిస్తుంది. ఇది అంతా చేసేసరికి ఏమైపోద్దంటే ఇంట్లో వాళ్ళు ఆకలితోటి అల్లమటిచ్చేస్తూ ఉంటారు. చాలా మంది ఆడవాళ్ళు వ్రతాలు పూజలు చేసినప్పుడు చూస్తుంటాం, ఇంకా వీళ్ళు కడిగి తుడిచి బొట్లు పెట్టేసరికి ఇంట్లో ఆకలితోటి ఇదైపోతూ ఉంటారు. ఆకలి యొక్క బాధ ఏదైతుందో మల్టిప్లై వచ్చి ఇలా ఖాతాలో పడిపోతుంటది. అసలు దైవ కార్యం చేస్తే అసలు మనం చేసే పుణ్యం అనేది మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై అవ్వకుండా ఇక్కడ మైనస్ లోకి వస్తుంది చాలా మంది. అసలు ప్రతి చోట ఏదైతే మల్టిప్లై అవ్వాలో మల్టిప్లై చేయాల్సిన చోట మైనస్ లోకి తెచ్చేస్తున్నారు. సో అందుకే మీకు ప్రత్యేకించి కర్మ ఫిలాసఫీ ఇదిగో ఇమేజెస్ వేసి మీ చేత ఎప్పటికప్పుడు చేయిస్తున్నారు. సో మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చెయ్యడం మొదలు పెట్టేసేయండి. నాతో పాటు నేను క్లాస్లో చేపిస్తాను ఇంకన్నీ. అలా చేస్తే మీకు ఏమైందంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అర్థమవుతుంది. సో రికార్డింగ్ ఉంటుంది, రిపీట్ చేసుకుని వినండి. ఆ తర్వాత నేను కొన్ని రిపీట్ చేస్తాను. కొంతమందికి బోర్ కొట్టొచ్చు, కానీ అయినా చేస్తాను నేను. ఎందుకంటే కొంతమందికి అర్థం కాని టైం పడుతుంది. మాకు అందరూ సమానమే, అందరూ అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అలా అర్థమైపోయిన వాళ్ళు మీరు రికార్డింగ్ ని ముందుకు జరిపేసుకొని చూసుకోవచ్చు, లేని వాళ్ళు మళ్ళీ చూసుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు ఆహారం విషయానికి వచ్చేసరికి చాలా మంది అడిగే ప్రశ్న ఇదంటే ఆహారం అంటే మళ్ళీ స్నానం చేసుకోవాలా, ఇల్లు ఉడ్చుకోవాలా, తుడుచుకో, అన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. చెయ్యండి అవన్నీ. ఎప్పుడు చేస్తారు అన్నది మీ దినచర్యను పట్టి ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం ఇప్పుడు ఇది ప్రాక్టికల్ లైఫ్, మనం కర్మయోగులు అవ్వాలి కాబట్టి మీ ఇంటి యొక్క వాతావరణాన్ని శుభ్రపరుస్తారు. కింద ఊడవడం ఎంత అవసరమో వాతావరణాన్ని ఊడవడం కూడా అంతే అవసరం. సో దానికోసం మనం చేయవలసిన సంకల్పం ఏంటంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఇంట్లో పనులు చేసుకుంటూనే చెయ్యండి. దానికంటూ ప్రత్యేకమైన సమయం కేటాయించి మీరు ఒక చోట కూర్చుని చెయ్యడం కాదు. అలా కూర్చుని చేస్తే ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. అందుకే మీకు ఈ రోజు క్లాస్ స్టార్టింగ్ లో అదే చెప్పాను. ఆధ్యాత్మికత అన్నది సపరేటు, మళ్ళీ ఇంట్లో పని, ఉద్యోగము సపరేట్ కాదు. మీరు చేసే పనులే చేస్తారు, కానీ మీరు ఆత్మిక స్థితిలో ఉండి చేస్తారు. సో మీరు కింద ఎలాగో ఊడుస్తారు, దాంతో పాటు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి
అన్న ఆలోచన చేస్తూ మీ చేయితో ఓడిస్తుంటారు కానీ బుద్ధి ఎటేటో తిరుగుతూ ఉంటది కదా, ఇంకెటేటో తిరగడానికి లేదు ఇంకా. ఆత్మిక స్థితిలో ఉంటది. ఈ రకంగా మీరు చేసి ఇల్లు ఊడ్చి చూడండి, మీకు ఎక్కడ కూడా అలసట రాదు. సో ఆ రకంగా మీరు ఉదయమే లేచి భగవంతుని తలుచుకుని జ్ఞాన స్నానం చేస్తారు. ఇంటి యొక్క వాతావరణాన్ని శుభ్రపరుస్తారు. ఇది శివాలయము, మా ఇల్లు శివాలయము, సేవా స్థానము అన్న ఈ ఆలోచనతోటి మీరు చేసే వంట చేస్తారు. ఆ చేసేటప్పుడు నేను భగవంతుని ప్రసాదాన్ని వండుతున్నాను అన్న భావనతో ఉండాలి. నేను ఇంట్లో ఆయన కోసం వండుతున్నా, పిల్లల కోసం వండుతున్నా, బతుకంతా వంటతోనే సరిపోతోంది. ఎంతకాలం వండాలి? ఇంక అంటే ఎప్పుడు ఇంక ఇట్లాగే వండుకుంటూనే కూర్చోవాలా? ఇంక నా జీవితానికి గుర్తింపే లేదా? యాక్చువల్‌గా మీరు తల్లవ్వడమే మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప గుర్తింపు. అంతకు మించిన పెద్ద హోదా లేదు. కానీ దాన్ని చాలా మంది చాలా లో స్టాండర్డ్స్, అది ఒక ప అంటే ఒక జీవితమే కాదన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈరోజు తల్లిగా మీరు ఎంతో శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. ఒక ప్రాణికి జీ జీవం పోసారు, జన్మనిచ్చారు అనంటే, అలా ఇవ్వడానికి మీరు ఎంత శ్రమ పడ్డారో, ఎంత త్యాగం చేశారో మీకు తెలుసు. ఈరోజు ఇంటి పని చేసి అమ్మ ఆ నొప్పులు, ఈ నొప్పులు అంటారే గాని, పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు నొప్పులు రాలేదా? అదే తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉండే. సో, ఇంటి పని ఇవన్నీ మామూలే ఇంకా. సో, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలని మీరు మర్చిపోయారు యాక్చువల్‌గా. ఆ మర్చిపోవడం వల్ల ఈ సమస్యొచ్చింది. సో, నాకీరోజు గుర్తింపు లేదు అని చెప్పేసి చాలా మంది ఇదైపోతున్నారు. అసలు తల్లి పాత్రలోకి రావడమే అక్కడ పెద్ద గుర్తింపక్కడ. సో, కాబట్టి ఎవరు గుర్తిస్తారా? ఏం జేస్తారా? అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు చేస్తూ పోతుండండి. భగవంతుడు గుర్తించాడు ఈరోజు. ఒక తరాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మీ శరీరాన్ని త్యాగం చేశారు. చేసిన ప్రతిదీ మీకు తిరిగొస్తది. కానీ వర్తమానంలో మీరేం జేస్తున్నారంటే, ఆ శక్తి సామర్థ్యాల్ని మర్చిపోయి, నా కర్మ వండి పెట్టలే చస్తున్నాం ఇంకెప్పుడు ఇంతేనా అంటే, ఇది యాక్చువల్‌గా సేవ. ఆ రకంగా మీరు భగవంతుని ప్రసాదాన్ని వండుతున్నాను అని అనుకుని చూడండి, మీకది శ్రమ అనిపిచ్చదు. ఇదేమైపోయిందంటే సనాతన ధర్మంలో కర్మయోగులుగా చేసేవాళ్ళు. రాను, రాను, రాను అది ఏమైపోయిందంటే జ్ఞానం ఎటో పోయింది. ఎటో పోవడం వల్ల ఏమైపోయిందంటే సేవ అన్న చోట పనయిపోయింది. సేవా సంబంధీకులు మనం చేసుకున్న పుణ్యానికి ఈ రోజు మన కుటుంబం వచ్చింది. సో, ఇవంతా జ్ఞానం ఎటో పోయింది. దానివల్ల బ్రతుకు భారం అయిపోయింది. సో, అందుకే చెప్పేది. మీలో శక్తి సామర్థ్యాలున్నాయి, చెయ్యగలరు. సో, అదే విధంగా మగవాళ్ళు కూడా ఏదైతే భార్య ఇంట్లో సేవ చేస్తుందో, మీరు ఎక్కడో పుణ్యం చేసుకున్నారు. చేసుకోవడం వల్ల మీకు సేవ చేసే ఒక ఆత్మ భార్య రూపంలో వచ్చింది. తనే మీకు స్నేహితురాలు. సో, ఇక్కడ భార్యకి భర్తే స్నేహితుడు, భర్తకి భార్య స్నేహితురాలు. సో, వచ్చినప్పుడు ఆ సేవకి మీరు ఎప్పుడైతే విలువిస్తారో, గౌరవాన్నిస్తారో, మీ పుణ్యం మల్టిప్లై అవుతది. మీరు గనక దాన్ని చులకన చేసేసి, ఏం చేసిందిలే పొద్దంతేంది అని చులకన చేస్తే మైనస్‌లోకెళ్ళిపోతది. అదే మీరు గౌరవాన్నిచ్చి, ఆ విషయాన్ని గుర్తించి, దాన్ని అప్రిషియేట్ చేయడము, ఆ రెస్పెక్ట్ అన్నది ఇచ్చినప్పుడు మీ పుణ్యం మీకు మల్టిప్లై అవుతది. ఇదే లాజిక్ ఆడవాళ్ళకి వర్తిస్తది. ఈరోజు సంపాదించే భర్తొచ్చాడంటే మీరెక్కడో దానం చేశారు. ధనాన్ని దానం చేశారు, సేవలు చేశారు. సో, మనం ఏదైతే ధనాన్ని దానం చేస్తామో అది పైనుంచి ఊడి పడదు. అది వ్యక్తుల ద్వారానే వస్తది. సో, ఈరోజు ఒక ఆత్మ భర్త రూపంలో వచ్చి మనకి సంపాదించి పెట్టేటప్పుడు మీరు గనక అక్కడ గౌరవాన్నిస్తే అది మల్టిప్లై అవుతది. మీరది ఇవ్వకుండా కర్మ అనుకుని చేస్తూ పోతే మైనస్ అవుతూ ఉంటది. కార్మిక్ ఫిలాసఫీ ఇదే. ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థే ఈరోజు సరిదిద్దబడాలి. అప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటది. సో, రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో యుగ పరివర్తన సమయము. ఆ యుగ పరివర్తన సమయంలో గూడా స్మూత్‌గా ట్రాన్సిషన్ జరిగిపోతది. టెన్షన్ పడాల్సింది, భయపడాల్సింది ఏమీ ఉండదు. సో, మన ఆరోగ్యాలు గూడా బాగా అవ్వాలి అనంటే, ఇక్కడ మనం ఎక్సర్‌సైజులు చేస్తాము. ప్లస్ ఆహారం పట్ల గూడా ధ్యాస తీసుకుంటాము. సో, ఎక్సర్‌సైజుల విషయానికొచ్చేసరికి మీకు ఫ్రీ యోగా అని చెప్పి ఏదైతే గ్రూప్‌లో మెసేజ్ పెట్టానో ఒక్కసారి జాయిన్ అవ్వండి. ఊరికే లేనిపోని అపోహలు పెట్టుకోద్దు. ఇది చెయ్యొచ్చా? చేరిపోండి, చేసి చూడండి మీకే తెలిసిపోతది. సో, ఇప్పుడు ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అయినా ఊరికే బుక్కు చదివి పారాయణం చేస్తే ఏమీ కాలేదో, ఇది అంతే. సో, ఏదన్నా మన దగ్గరికొచ్చినప్పుడు ఒక ప్రయోగం అన్నది చేసి చూడాలి. సో, అదే విధంగా ఇక్కడ ఆహారం విషయానికొచ్చేసరికి
భగవంతుని తలుచుకుని ఉదయం జ్ఞాన స్నానం చేస్తారు. ఆ తర్వాత ఇంటిని, వాతావరణాన్ని ఊడుస్తారు సంకల్పాలతోటి. ఆ తర్వాత వంట చేసేటప్పుడు ఆ వంటిల్లు ఏదైతే ఉందో అది కూడా శివాలయం అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కాబట్టి భగవంతుడికి ప్రసాదాన్ని వండుతున్నాం అని చెప్పి ఆ భావంతో వండుకోవాలి. మళ్ళీ ఇంట్లో వాళ్ళని గుర్తు చేసుకోవద్దు. ప్రతి ఆలోచనలో భగవంతుడు ఉంటాయి. శక్తి వస్తుంది, అప్పుడు సంతోషం అనిపిస్తుంది, కర్మయోగులం అవుతాం. సో నేను భగవంతుని కోసం వండుతున్నాను, భగవంతుని ప్రసాదాన్ని వండుతున్నాను ఆ భావనతో ఉండాలి. వండిన తర్వాత వడ్డిచ్చేటప్పుడు కూడా ఎవరికి వడ్డిస్తున్నారు మీరు? మళ్ళీ ఆయనకి, పిల్లలకి, వాళ్ళకని కాదు, శివుని సేవాధారులకు వడ్డిస్తున్నారు. సో ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇక్కడ ఈ చిత్రాన్ని చూపిస్తున్నాము. సో ఆ రకంగా ఆహారాన్ని వండేటప్పుడు శివుడి నుంచి తరంగాలు మీలోకి, మీ నుంచి ఆహారంలోకి వెళుతున్నట్టు విజువలైజ్ చేసి వంట చేస్తూ పోవాలి. సో నీళ్లు తాగినా, చేసినా ఇవన్నీ ఎంత టైం పడుతుంది? ఒక ఆలోచన, ఒక సంకల్పం అంతే. కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు మనము మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ ప్లగ్ తీసి పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఛార్జ్ అవుతూ ఉంటది. మనం ఊరికే కూర్చుని స్విచ్ ఆన్, ఆఫ్ చేస్తూ కూర్చోం కదా! ఇది అంతే. సో ఆత్మాన్న స్విచ్ ఆన్ చేసేసామంటే భగవంతుడికి కనెక్ట్ అయిపోతది. నేను భగవంతుని ప్రసాదాన్ని వండుతున్నాను అని అంటే ఇంకా కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఆ స్థితిలో మనం వంట చేస్తూ పోవాలి. ఈ రకంగా ట్రై చేసి చూడండి. అది అలా చేస్తే ఏం జరుగుతుందా అన్నది రాబోయే రోజుల్లో మీరు చెప్పాలి నాకు. ఎందుకంటే అనుభవం అందరిది ఒకటే ఉంటది. ఎక్స్‌ప్రెషన్ డిఫరెంట్‌గా ఉంటది. ఆ రకంగా చేసినప్పుడు ఏమైద్దంటే మీకు అలసట రాదు, సంతోషం అనిపిస్తది. ప్రతిరోజు కొత్త రోజు అనిపిస్తది. ఇంట్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో మీకు తెలియకుండానే పోతూ ఉంటాయి. ఎవరెవరైతే ఇంట్లో మనశ్శాంతి లేదు అని అనుకుంటున్నారో, ఈ మార్పులు చేసి చూడండి. జ్ఞాన స్నానం చేయండి. తర్వాత ఇంటి యొక్క వాతావరణాన్ని ఊడ్చేసేయండి. తర్వాత ఆహారాన్ని వండేటప్పుడు ప్రసాదం వండుతున్నామని చెప్పి వండండి. వడ్డించేటప్పుడు శివుని సేవాదారులకు వడ్డిస్తున్నామని చెప్పండి అని అనుకుని చేస్తూ పోండి. మీకే ఆ డిఫరెన్స్ ఏంటో తెలుస్తది. ఎందుకు భగవంతుడు అర్జునుడు విషాదంలో ఉంటే నువ్వు ఆత్మ అని తెలుసుకోమని చెప్పాడో, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతది. అందుకే ప్రతిసారి చెప్తున్నాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా ట్రై చేయడానికి మీరు ప్రత్యేకించి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. చేస్తున్న దాన్ని ధర్మం ప్రకారం చేస్తూ ఉంటారు. సో ఈ చిత్రాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ చిత్రం వేసింది ఎందుకంటే కళ్ళ ద్వారా ఏదన్నా చూసినప్పుడు మీకు బాగా గుర్తుంటది. లేదు మీకు ఇంకా ఓపికలున్నాయి, చెయ్యగలము అని అనుకుంటే మీరు వండినయన్ని గిన్నెలో పెట్టేసి ఒక్కసారి భగవంతుడి ఎదురుంగా పెట్టి కూడా ఒకసారి సమర్పించి చేసినప్పుడు ఏమైద్దంటే ఆహారంలో ఏదన్నా దోషం ఉంటే, అంటే మీరు మామూలుగా అలా చేసినా ఇలా పెట్టినా భగవంతుని తలుచుకొని చేస్తే ఆహారంలో ఏమైనా చెడు వైబ్రేషన్స్ ఉంటే, చెడు తరంగాలుంటే ఆయన శక్తితోటి అవన్నీ పోయి అప్పుడు ఆహారాన్ని సతో ప్రధాన ఆహారం అంటారు. అందరూ శాకాహారం తిని మేము సత్వ ఆహారం తినేస్తున్నాం అంటున్నారు. కాదు, శాకాహారాన్ని తింటున్నాం. శాకాహారాన్ని తినే ఆహారాన్ని, అది ఎంత శాకాహారం అయినా ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న ఈ డ్రామాలో మనం ఆలోచించే ప్రతీది ప్రకృతి కూడా క్యాచ్ చేస్తుంది. సో కాబట్టి అందుకోసమని ఆయనకు పెట్టినప్పుడు, ఆయనకు సమర్పించినప్పుడు, భగవంతుని తలుచుకుని భగవంతుని ప్రసాదము అని అనుకుని తిన్నప్పుడు ఏమవుతుందనంటే, సమర్పణ చేసినప్పుడు దాంట్లో ఉన్న చెడు తరంగాలు పోయి సతో తరంగాలు అనే దివ్య శక్తి నిండినప్పుడు ఏమైతే అప్పుడు దాని సతో ఆహారం అని అంటారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది ఇంకా మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక కొత్త ఇల్లు కట్టుకున్నారు అనుకోండి. సత్యనారాయణ వ్రతం చేస్తారు, గృహప్రవేశం చేస్తారు, చేసి తీరా తుజుకో అర్పణని సత్యనారాయణ వ్రత హారతి అంటే సమర్పిస్తున్నామని. సో అప్పుడు ఏం చేయాలి? ఇల్లు భగవంతుడిది అనుకోవాలి. సో ఇల్లు భగవంతుడిది అనుకున్నప్పుడు ఇంటికి యజమాని ఎవరయ్యారు? భగవంతుడే అయ్యారు. సో ఇంట్లో ఆయనను ఒక మూలకు పెట్టడం కాకుండా ఆయన ఇంట్లో మనం ఒక మూలకు ఉంటాం అన్నమాట. ఇల్లు ఆయనది. సో ఈ రకంగా ఇల్లు భగవంతుడిది. ఈ ఇంటికి భగవంతుడి యజమాని, నాది కాదు, అంతా భగవంతుడిది అనుకుంటే దీని ఎఫెక్ట్ ఏంటి అనంటే, ఏదైతే రోజు వాస్తు దోషాలని చెప్పి వాస్తు దోషాలుంటే ఇంటి యజమానికి అరిష్టం అని అంటున్నారో, ఈ రోజు ఇంట్లో వాస్తు దోషాలు, ఏ దోషాలు ఉన్నా కానీ ఇంటి యజమాని ఎవరిక్కడ? భగవంతుడు. అవి ఆయనకెళ్తాయి. సో ఆయన మృత్యుంజయుడు. తర్వాత
కాలం యొక్క ప్రభావం ఆయన మీద పడదు, త్రిగుణాల యొక్క ప్రభావం ఆయన మీద పడదు. అంటే తమో రజో సతో గుణాల యొక్క ప్రభావం అంటే ఏ ప్రభావం ఆయన మీద పడనప్పుడు పిల్లలైన మనము సురక్షితంగా ఉంటాం, భక్తులైన మనం సురక్షితంగా ఉంటాం. ఇదే లాజిక్ ఇక్కడ తిండికి కూడా వర్తిస్తుంది. సో తండ్రికి సమర్పించి తిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అందులో ఏ చెడు వైబ్రేషన్స్ ఉన్నా, ఏ చెడు ఇది ఉన్నా అది శుద్ధి అయిపోయి పిల్లలకు సత్వాహారం వస్తుంది. ఇంక ఈ రోజులు అన్ని ఎక్కడ చూడు మందులు, కెమికల్స్, టీవీలు ఎన్నో చూస్తున్నాం. ఏమని ప్రతి దాంట్లో కెమికల్స్ కలిపేస్తున్నాం, ప్రతి దాంట్లో ఇంజెక్షన్ మందులు ఇచ్చేసి ఎంతమంది నన్ను మారుస్తాము. సో దేన్ని మార్చలేం బయట. సో తండ్రికి సమర్పించాం అనుకోండి, సో ఒకవేళ అందులో కెమికల్స్ ఉన్నా ఏదున్నా చెడు ప్రభావం అన్నది మన మీద పడదు. అది స్థూలమే కావచ్చు. ఇప్పుడు అట్టిపళ్ళు ఉన్నాయి, అందుకే ఈ చిత్రం వేసేటప్పుడు అట్టిపళ్ళను పెట్టాయి. మనం యూట్యూబ్ తీసి చూడండి, అట్టిపళ్ళని ఎందులో ముంచి తీస్తే అవి ఎల్లోగా అయిపోతున్నాయి. ఆ పుచ్చపండ్లు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో ఇంజెక్షన్ ఇస్తే పళ్ళు రెడ్ అయిపోతున్నాయి. అసలు అట్లా ప్రతిదీ ఏదో కల్తీ చేసుకునే వస్తున్నాయి. సో మనం ఊరికే కూర్చుని అది కల్తీ, ఇది కల్తీ, ఇది కల్తీ అని చెప్పి మాట్లాడుతూ కూర్చుంటే మళ్ళీ బుర్ర టైర్డ్ అయిపోతుంది. సో అందుకే ఏం చేయాలి, తండ్రికి సమర్పించాలి. సో ఈ రోజు బయట చేస్తున్న కల్తీలో శక్తి ఉందా, భగవంతుడిలో శక్తి ఉందా అంటే భగవంతుడిలోనే శక్తి ఉంది. ఆయన శక్తితోటి ఆ ఎఫెక్ట్ పోతుంది. ఆ తర్వాత చెడు తరంగాలు ఏమైనా ఉంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్న ఎన్నో చెడు తరంగాలు, లోభము, ఇవన్నీ ఎన్నో అంటుకుంటూ ఉంటాయి. సో ఆ తరంగాలు ఇది సత్వ ఆహారం. ఈ సత్వ ఆహారాన్ని మనం స్వీకరిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటే భగవంతుని తలుచుకుని, ఇక్కడ ఎవరు తలుచుకుంటుంది, ఆత్మ తలుచుకుంటారు. సో అప్పుడు శరీరానికి ఎంత ఆరోగ్యం వస్తుంది, మనసు ఎంత ఆరోగ్యంగా ఉంటది, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ట్రై చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత ప్రయోగం చేసిన వాళ్ళు ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ చేసి జూమ్ ద్వారా చెప్తే ఇంకెంతమందికి ప్రేరణ అన్నది వస్తుంది. సో మనం ఏంటంటే ప్రతి ఇల్లు ఇప్పుడు సనాతన ధర్మానికి అనుగుణంగా వెళ్ళేటట్టు చెయ్యాలి. ఎందుకంటే ఈ యుగ పరివర్తన సమయంలో ఎక్కడ చూడు ఆరోగ్య సమస్య చెప్పుకోవాలి కానీ పెద్ద లిస్ట్ ఉంటుంది అందరి దగ్గర. సో ఆరోగ్యం అన్నది సాధ్యమేనా అంటే సాధ్యమే. సో అది ఏ రకంగా అన్నది ఈరోజు మీకు కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలా తీసుకురావాలని చెప్పాను. సో ట్రై చేసి చూడండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఆ తర్వాత ఈ నెక్స్ట్ అంటే ఈ జనవరి నెలలో ఒక రోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం పెడితే అప్పుడు ఈ జూమ్ ద్వారా డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో ఈ రోజు ఇక్కడికి సమాప్తి చేస్తున్నా. మీరంతా భగవంతునికి ఆజ్ఞాకారులై ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.